హల్లెలూయా. చెక్ చెక్. ఓకే, ఎంతమంది ఆనందించారండి? ఆయన సన్నిధిలో ఏముంటుంది? ఆయన సన్నిధిలో ఏముందండి? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎంతమంది అనుభవించారు? మన జీవితంలో ఏలుబడి చేస్తుంది ఎవరండి? మన జీవితంలో ఏలుబడి ఎవరు చేస్తున్నారు? ఎవరు మాట్లాడట్లేదు. మనకు మనమే చేసుకుంటున్నామా? మన జీవితంలో ఏలుబడి యేసుప్రభు చేస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం చేస్తున్నామంటే అది మన సామర్థ్యం కూడా కాదు, అది ఆయన సామర్థ్యం. ఈ విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే యేసు ప్రభువుని గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో వింటామో ఈ విశ్వాస జీవితంలో మనం సులువుగా ముందుకెళ్ళగలం. ఆయన మనలో ఉండి మనల్ని జీవింపజేస్తున్నాడు. ఎవరున్నారండి మనలో? ఆయన మనలో ఉండి జీవింపజేస్తున్నాడు. రాజు ఎవరు ఈ జీవితానికి? రాజు ఆయన. యూదుల రాజు ఎవరు? ఆయనే. మరి ఆ యూదుల రాజుని గురించి మనం ఎంతగా తెలుసుకోవాలి? ఆయన గురించి తెలుసుకుంటే చాలు ఈ జీవితంలో. ఎందుకంటే ఆయన అంత ప్రత్యేకమైన వాడు. మన జీవితంలో అనుగ్రహించిన ప్రతిదీ ఆయన నుంచి వచ్చిందే. విశ్వాసం ఎవరి నుంచి అనుగ్రహించబడిందండి? కృప, రక్షణ, ఇవన్నీ ఆయనవే. మనదేమైనా ఉందా విశ్వాస జీవితంలో? కృప, రక్షణ ఏవి మనవి కాదు. కానీ అనేక మంది కొన్ని సందర్భాల్లో నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా జీవిస్తున్నావు విశ్వాస జీవితంలో? బయట మీకు ప్రశ్నలు వచ్చాయో లేదో చాలామంది అడుగుతారు, నువ్వు ఈ ఆత్మీయ జీవితంలో ఎదగాలి, విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలని. మనిషి సామర్థ్యాన్ని బట్టి ఎవరు వెళ్ళలేరు. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాం, ఆగం. హల్లెలూయా. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మళ్ళా చదువుతాను చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. విశ్వాసం ఎవరి ద్వారా అనుగ్రహించబడిందండి? కృపచేతనే రక్షించబడి ఉన్నాం. విశ్వాసం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? యేసు ప్రభు ద్వారా. అనుగ్రహించబడడం అంటే ఇక్కడ ఏమని ఉంది? దేవుని వరమే అని ఉంది. చూడండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరం అంటే ఇంగ్లీష్లో, వరాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఎవరు చెప్పట్లేదు. గిఫ్ట్. ఎంతమంది గిఫ్ట్లు ఇవ్వబడ్డాయి? బర్త్డే గిఫ్ట్లు ఇస్తారు, పెళ్లి రోజు గిఫ్ట్లు ఇస్తారు, చాలా రకరకాల గిఫ్ట్లు ఇస్తారు, అవునా? మరి ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాడతారా వాడరా? ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇస్తే ఏం చేస్తారు? చూస్తారు రోజుకి. బట్టలు ఉతుకుతారా? బట్టలు దాని మీద ఆరేస్తారా? లేకపోతే ఎదురుగా పెట్టుకొని చూసుకుంటారా? వాడతాం. ఏం చేస్తాం? వాడతాం. వాడకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది వస్తువు కాబట్టి. కానీ ఇక్కడ విశ్వాసం అనేది వ్యర్థమవుతుంది వాడకపోతే. అంటే అర్థం ఏంటంటే ఏం తెలుసుకోవాలనేది ప్రాముఖ్యం. తెలుసుకోలేనప్పుడు విశ్వాసం వ్యర్థమైపోద్ది. మీకు వాక్యంలో చూపిస్తాను. గిఫ్ట్ అనేది వరం. వరం మనకు అనుగ్రహించబడింది. వరాన్ని మనం వాడినప్పుడు ఏం జరుగుతుంది? గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో చూస్తాం, మేలుని చూస్తాం వరాన్ని వాడినప్పుడు. వరాన్ని వాడడం అంటే పలకడం. నమ్మి పలుకుతున్నాం అంటే అర్థం ఏంటి? విశ్వాసాన్ని వాడుతున్నాం. ఒక అడుగు వేస్తున్నామంటే విశ్వాసంతో వాడుతున్నాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి.
పేతురుని యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురుని యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అందరు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. ఈ సందర్భం మన అందరికీ తెలుసు. మనం ఎన్నో దినాల నుంచి వాక్యం వింటున్నాం. వాడుతున్నామా లేదనేది ప్రాముఖ్యం. వాక్యం అనేది ఎవరికండి? ఎవరి గురించి దేవుడు ఉంచాడు? మన గురించే. వాక్యం మన గురించే దేవుడు ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు మనం వాడాలి విశ్వాసాన్ని. ఇక్కడ ఎవరు వాడుతున్నారు? పేతురు, యోహాను విశ్వాసాన్ని వాడుతున్నారు. ఏమని వాడారు? నజరేయుడైన వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి ఏం పలికారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పలికారు. ఆ నామాన్ని పలికితే ఏం జరుగుతుంది? అద్భుతం. దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. యేసు నామాన్ని పలుకుతున్నామంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుని మహింపరుస్తున్నాం. ఎవరిని మహింపరుస్తున్నాం? యేసు ప్రభువుని మహింపరిచినప్పుడు దేవుడు పనిచేస్తాడు. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను. దేవుడు ఎప్పుడు కుమారుని అందే ఆనందిస్తాడు. ఈ మర్మం తెలిసిన వారు యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తారు. హల్లెలూయా. విశ్వాసాన్ని వాడతారు జీవితంలో. విశ్వాసాన్ని వాడడం అంటే అది పలకడం. పలికే కృప ఎంతమందికి ఇచ్చాడు ఇక్కడ దేవుడు? అందరూ బాగా మాట్లాడతారు, అవునా? అందులో ఏమి తక్కువ కాదు. కొంతమంది ఎక్కువగా మాట్లాడితే ఏమంటారు? మీ అమ్మగారు దాన్ని ఏమంటారండి? వస. చిన్నప్పుడు వస ఎక్కువ పోసారంటారు, అవునా? అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు ప్రతి మనిషికి గొప్ప వరాన్ని ఇచ్చాడు, మాట్లాడే వరాన్ని. మాట్లాడే ద్వారా జీవితంలో ఏలుబడి చేయొచ్చు మనం. హల్లెలూయా. ఏలుబడి చేయొచ్చు మాటల ద్వారా. యేసునామాన్ని పలికితే ఏలుబడి చేస్తున్నామని అర్థం. ప్రతిదినము నేను క్రీస్తు యేసున దేవుని నీతిని అని నమ్మి పలుకుతున్నామంటే మనం ఏలుబడి చేస్తున్నాం మన జీవితంలో. యేసునామాన్ని ఎంతగా మనం మాట్లాడతామో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. మరి విశ్వాసం అనేది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది మనకు తెలియాలి కదా. ఇప్పుడు మనం వాడుతున్నాం, మరి ఎలా పనిచేస్తుందో మనకెలా తెలుస్తుంది? మరి ఎలాగా వ్యర్థమైపోతుంది ఈ విశ్వాసం? దేవుడు ఇంత గొప్ప వరాన్ని ఇచ్చాడు, మనం వాడలేనప్పుడు వ్యర్థమవుతుంది. అది ఎలా వ్యర్థమవుతుందో చూద్దాం. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం తీయండి. అధ్యాయం 12వ వచనం చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఇట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. చూసారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? కొంతమంది అంట పునరుత్థానం లేదని, పునరుద్ధానమే లేదని చెప్తున్నారు. పునరుద్ధానం అంటే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మానవులందరి కొరకు ఆయన శిలువ మీద ప్రాణాన్ని అప్పగించి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచాడు. ఆయన ఎలా తిరిగి లేచాడు? ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని నీతిమంతులుగా తీర్చి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అదే పునరుత్థానం. ఈ పునరుద్ధానాన్ని యూదులు నమ్మట్లేదు. ఇక్కడ ఎవరు నమ్మట్లేదండి? యూదులు అంటే కొంతమంది సద్దుకాయలు ఉంటారు. సద్దుకాయలు ఎప్పుడు పునరుద్ధానాన్ని నమ్మరు, యేసుప్రభు తిరిగి లేచాడు అనే విధానాన్ని. ఎప్పుడైతే ఈ విధానాన్ని మనం నమ్మమో మన జీవితంలో ఏం వ్యర్థమవుతుంది? విశ్వాసం వ్యర్థమైపోతుంది. విశ్వాసం ఎందుకు మన జీవితంలో పనిచేయట్లేదంటే, ఎంతమంది, ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది మీ జీవితంలో పలుకుతున్నారు ప్రతిదినము? ఎవరు చేతులు ఎత్తట్లేదు, దేవుడు చూస్తున్నాడండి. ఎందుకంటే ఇది ఏదో సరదాగా చెప్పిన మాట కాదు, ఇది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పునరుద్ధానాన్ని మనం నమ్మితే పలుకుతాం. హల్లెలూయా. పలకట్లేదంటే మనం వాడట్లేదు. ఏమవుతుంది? విశ్వాసం వ్యర్థమవుతుంది. పునరుద్ధానాన్ని మనం ఎంతగా నమ్ముతామో జీవితంలో పలుకుతాం. మన జీవితంలోని ముందు మన జీవితంలో పలికినప్పుడు మన జీవితంలో కనబడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఎవరి జీవితంలో
పలికిన వారి జీవితంలో కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఇట్లు చెప్తున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపినని ఆయన్ని గూర్చి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? మరి మీరు నమ్మట్లేదు, మేము చేస్తున్న ప్రకటన కూడా, మేము చెప్తున్న సాక్ష్యం చెప్తున్నాం, అది కూడా అబద్ధం అంటున్నారు. అబద్ధ సాక్ష్యంగా వీళ్ళు చేసేస్తున్నారు. యేసు ప్రభువుని వారు ఎందుకు అసలు నమ్మలేదు? దీనికి మీకు ఈ ప్రశ్నకి జవాబు ఇస్తానండి ఈరోజు వాక్యంలో. యూదులు ఎందుకు యేసు ప్రభువుని నమ్మలేదు? ఎందుకు ఆయన అంత దగ్గరగా వచ్చి సువార్త ప్రకటించిన ఆయన నమ్మలేదు? ఆయన ఎన్నో అద్భుతాలు చేసినా నమ్మలేదు. కళ్ళెదురుగా ఆయన అద్భుతాలు చేశాడు. అనేక మందిని చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఆయన క్రుడ్డి వారిని కళ్ళు ఇచ్చాడు. అవునా? ఇవన్నీ మనకు తెలుసు. యేసు ప్రభు చేయడం, ఆయన దేవుని కుమారుడిగా మానవుడిగా చేయడం ఒక ఎత్తు అయితే, ఆయన శిష్యులు చేశారు. హల్లెలూయా. శిష్యుల్లో చనిపోయిన వ్యక్తిని లేపింది ఎవరు మొదట? ఎవరండి? చెప్పండి, పర్వాలేదు. పేతురు. శిష్యులందరిలో ఒక చనిపోయిన వ్యక్తిని లేవనెత్తింది పేతురే. యేసు ప్రభు చేసిన ప్రతి పనిని గమనించాడు, విశ్వాస పడుగులు వేశాడు. యేసు ప్రభు చేసిన ప్రతి పనిని మనం గమనిస్తే వాక్యంలో మన జీవితంలో విశ్వాస పడుగు వేస్తాం. ఇక్కడ ఏం జరిగింది? వారు నమ్మట్లేదు, యేసు ప్రభువును నమ్మలేదు. వీరు సువార్త ప్రకటిస్తుండగా అనేక మంది పునరుద్ధానమే లేదనేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాసం వ్యర్థమైపోతుంది. మన జీవితంలో మనం పలకట్లేదంటే అర్థం ఏంటి? చెప్పండి. పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. హల్లెలూయా. మనం ఎంతగా పలుకుతామో పునరుద్ధానాన్ని నమ్ముతున్నామని అర్థం. విశ్వాసం అది. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం దేని నుంచి విడిపించబడ్డాం? పాపం నుంచి విడిపించాడు ఆయన. హల్లెలూయా. అంత కృపను మనం పొందుకున్నాం ఈ దినం. రోమపత్రిక 6వ అధ్యాయం తీయండి. ఆరో అధ్యాయం 3వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తీసు పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసు పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరితో పాతి పెట్టబడ్డామని? యేసు ప్రభుతో మనం పాతి పెట్టబడ్డాం. బాప్తీసం తీసుకున్నారు. ఎంతమంది తీసుకున్నారు బాప్తీసం? బాప్తీసం అంటే నీటిలో ముంచి తీయడం. ఎక్కడి నుంచి అండి? నవ్వుతారు. చూడండి 3వ వచనం, నేను వాక్యంలోనే చూపిస్తున్నానండి. క్రీస్తు యేసులోనికి బాప్తీసు పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తీసు పొందితమని మీరు ఎరుగరా? ఇక్కడ ఏం రాస్తున్నాడు పౌలు రోమా సంఘానికి? మీరు బాప్తీసు పొందారంటే అర్థం ఏంటి? క్రీస్తు మరణంలోనికి బాప్తీసు పొందాం. ఎందుకు ఈ మరణం? చూడండి 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినాం అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తీసు వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. దేనికండి మరణం? ఎందుకు పాతి పెట్టబడ్డాం? ఆయనతోనే, ఆయనతో ఐక్యమయ్యాం మనం. హల్లెలూయా. ఎవరికి ఆనందం లేదు? వాక్యం అర్థమవుతుందా లేదండి? మనం ఆయనతో ఐక్యమయ్యాం, మరణంలోకి వెళ్ళాం మనం. ఆయనతో పాతి పెట్టబడ్డాం అంటే అర్థం ఏంటి? ఆయనతో ఐక్యమయ్యాం మనం. 6వ వచనం, ఏమనగా మనం ఎక్కను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చూసారా? మన ప్రాచీన స్వభావం ఏమైంది? ఇప్పుడు సిలువ వేయబడింది, తీసివేయబడలే. ఏం జరిగిందండి? సిలువ వేయబడింది. ఇక్కడ ఎంతమంది పాపం చేస్తున్నారు? చెయ్యిలు అస్సలు ఎవరు లేపట్లేదు. పాపం చేస్తున్నా పాపం వర్తించదు. మీకు వాక్యంలో చూపిస్తాను. అర్థం ఏంటంటే పాపానికి శిక్ష పడింది. ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నారు.
మరి అయినా ఎందుకు పాపం చేస్తున్నాం? మనిషిలో ఏముంది? ఇప్పుడు పాప స్వభావం ఉంది. ఏముందండి? హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్, తెలంగాణ, రాయలసీమ భాష ఎలా ఉంటుంది? హార్డ్గా ఉంటుంది, అవునా? సాఫ్ట్గా ఉండదు. వైజాగ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది వాళ్ళకి మనం వైజాగ్ నుంచి వచ్చామని. నేను వెళ్ళినప్పుడు సులువుగా నన్ను పట్టుకునేవారు, కూర్చొని కొంతసేపు మాట్లాడించుకునేవారు కదా. ఎందుకంటే వైజాగ్ భాష అంత సాఫ్ట్గా ఉంటుంది, వారి భాష వేరుగా ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ప్రాంతం మారుతున్నా ఏం మారట్లేదు, భాష మారట్లేదు. ఇక్కడ మనం యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా పాపానికి శిక్ష విధించబడి శిక్ష తీసివేయబడింది. అంటే పాపానికి శిక్ష పడిపోయింది, పాపం తీసివేయబడి ఏమయ్యాం? నీతిమంతులం అయ్యాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది? పాపం చేస్తున్నాం. ఏం జరుగుతుందంటే స్వభావం. ఏం జరుగుతుందండి? మనిషి స్వభావం. మీకు ఎందుకు భాష గురించి చెప్తాను చూడండి. మనం వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత భాష మారట్లేదు. ఏం మారట్లేదు? ప్రాంతం మారింది కానీ భాష మారలేదు. స్వభావం అది. ఏంటది? స్వభావం. ఇప్పుడు మనలో నుంచి ఏం తీసివేయబడింది? దేవుడికి మనకి అడ్డుగా పాపం తీసివేయబడింది. ఎవరి వల్ల? యేసు ప్రభు ద్వారా పాపం తీసివేయబడింది. మనలో ఇప్పుడు ఏముంది? ఇంకేముందండి? స్వభావం ఉంది, పాప స్వభావం ఉంది. ఆ పాప స్వభావం ఏమైందంటే చూడండి 6వ వచనం. ఏమనగా మనం ఎక్కను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిని ఎరుగుదుము. ఇప్పుడు పాప స్వభావం సిలువ వేయబడింది, సిలువ వేస్తారు. 7వ వచనం. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చూసారా? చనిపోయినవాడు ఏమయ్యాడు? పాప విముక్తుడి. అంటే అర్థం ఏంటంటే పాపం ఉన్న పనిచేయదు. ఇంకా పాప విముక్తి అంటే అర్థం ఏంటి? పాపం ఉన్న అంటే పాప స్వభావం ఉంది కానీ అది పనిచేయదు. హల్లెలూయా. లేదు, నేను పాపం అదే పనిగా చేస్తున్నానండి, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, నాకు ఆ బలహీనత ఉండిపోయింది, నేను అదే చేస్తున్నాను, మనుషులకు తెలియట్లేదు, దేవుడు చూస్తున్నాడు, నేను అదే పని 10 సార్లు చేస్తున్నానండి, దేవుడు నమ్ముకున్నా. అర్థం ఏంటంటే అది పాప స్వభావం అది. అందుకే మనం ప్రతిదినం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మాలి. హల్లెలూయా. అక్కడే ఉండిపోకూడదు, అది పనిచేయదు ఇంకా. అది ఇది లోతైన సందర్భంలో ఈ మర్మం మీరు వాక్యాన్ని ధ్యానించగా అర్థమవుతుంది. అందుకే మీకు ఉదాహరణకు భాష గురించి చెప్పాను. మనం ప్రాంతం మారినా భాష మారట్లేదు. హల్లెలూయా. ప్రాంతం మారినా వైజాగ్ విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళి ఏం మారట్లేదు? ఇది మార్పు చెందుతుందిలేండి, కంగారు పడకండి. అంటే ఇంతేనా ఇదేనా ఇంకా మార్పు లేదంటే యేసు ప్రభు మధ్యాకాశంకి వచ్చినప్పుడు మన సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఏమవుతుందండి? సంఘం ఎత్తబడినప్పుడు మనం మార్పు చెందుతాం. శరీరం మహిమదేహంగా మారుతుంది. హల్లెలూయా. శరీరం ఏమవుతుందండి? మహిమదేహంగా మారుతుంది ఆయన వచ్చినప్పుడు. ప్రతిదినం మనం నమ్మాల్సిందేంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అనే మాట పలకాలి. పలుకుతున్నామంటే ఏం వాడుతున్నాం? విశ్వాసాన్ని వాడుతున్నామంటే ఏం నమ్ముతున్నాం? పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. ఏంటి వాక్యం అర్థమవుతుందా? పునరుద్ధానాన్ని నమ్మిన ప్రతి మనిషి మాట పలుకుతాడు. మాట పలకట్లేదంటే ఏం చేస్తున్నాడు? పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. సులువు. ఇది ఎంత మనం విశ్వాసంతో నమ్మి పలుకుతామో మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము. చూసారా? వాక్యం అర్థమైందండి. చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము. ఇప్పుడు ఎవరితో జీవిస్తున్నాం? మనం యేసు ప్రభుతో జీవిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారంగానే ఉన్నాం. మన జీవితంలో ఏలుబడి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభు చేస్తున్నారు. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మిన ప్రతి క్షణం ఏలుబడి జరుగుతుంది మన జీవితంలో. అందుకే ప్రతిదినము పలకాలి. ఇది ఆశీర్వాదం. ఇది గడిచిన వారం దేవుడు మనతో మాట్లాడాడు ఆశీర్వాదం కోసం. ఏం మాట్లాడాడండి? పాత నిబంధనలోనే అద్భుతమైన కృపను దేవుడు మనకు చూపించాడు.
ఐగుప్తు రాజు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని శ్రమ పెడుతున్నాడు, చంపుదామని చూస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం ఆగిందా? ఆగదు. పాత నిబంధనలోని దేవుని ఆశీర్వాదం ఎవరు ఆపలేకపోయారు. ఫరో ఆపగలిగాడా? చంపుదామని ప్రయత్నించినా చంపలేకపోయాడు. అవునా? చిన్నపిల్లల్ని చంపుదామని చూశాడు, చంపలేకపోయాడు. నీటితో చంపుదాం అనుకున్నాడు, చంపలేకపోయాడు. చివరికి ఏమయ్యాడు? ఏ నీటితో అయితే చంపుదాం అనుకున్నాడో ఆ నీటిలోనే ముగింపు అయిపోయింది జీవితం. హల్లెలూయా. ఈ దినం అంతకన్నా గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. పాత నిబంధనలోనే అంత కృపను అనుభవిస్తే యేసు ప్రభు ద్వారా ఇంకా అద్భుతమైన కృపను పొందుకున్నాం. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు ఏలుబడి చేస్తుంది ఆయన. మన జీవితంలో ఏలుబడి చేస్తుంది ఎవరు? యేసు ప్రభు. మరి ఆయన ఏలుబడి ఎలా ఉంటుంది? ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం ప్రతిదినం నమ్మాలి, నేను క్రీస్తు చేసిన దేవుని నీతిని. ఆ మాట పలికితే సరిపోద్దంటే సరిపోద్ది. మరి పలకట్లేదంటే ఏం వ్యర్థం అవుతుంది? దేవుడు వరాన్ని ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, వాడాలి. వాడకపోతే నమ్మట్లేదు. చెప్తాను, యూదులకి ఎందుకు రాస్తున్నాడంటే ఈ పత్రిక, యూదులు నమ్మట్లేదు, వాళ్ళకి పునరుద్ధానం నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదో మనకి అర్థమైతే వాక్యము చివరికి వచ్చేటప్పటికి ఏం దేవుడు మనకు నేర్పిస్తున్నాడో అర్థమవుతుంది. పదకొండవ వచనం, అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి. చూసారా ఏముందండి? అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, పాపం విషయమే మృతులు అయిపోయాం. దేవుని విషయమే క్రీస్తు యందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోమంటున్నాడు. ఎంచుకోవడం అంటే నమ్మమంటున్నారు అక్కడ. ఎంచుకోవాలి. ఇప్పుడు మన సజీవులుగా ఎవరు చేశాడు? యేసు ప్రభు చేశాడండి. సజీవులుగా ఆయన చేశాడు. ఆయన దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఎంచుకోమన్నారంటే ఎంచుకోవడమే, నమ్ముతున్నామని అర్థం. ఇప్పుడు ఎందుకు ఈ పాపాన్ని గురించి సందర్భం వచ్చిందంటే, మొట్టమొదట పాపం ఎవరు చేశారు? ఎవరు చేశారండి? ఆదాం. ఆదాం వల్ల మానవులందరికీ పాపం వచ్చింది. అంటే దావీదు కూడా ఒక దగ్గర చెప్తాడు చూడండి, 51 కీర్తన 51 అధ్యాయం 5వ వచనం. చూడండి, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. పాపంలో పుట్టాడంటే ఎవరు? దావీదు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భమున ధరించాను. మరి పాపంలో పుట్టిన మనిషి పాపమే చేస్తాడు. పాపంలో పుట్టిన మనిషి పాపమే చేస్తాడు జీవితకాలం. ఇంకా అది ఆగదు. పాపంలో పుట్టాడు కాబట్టి ఇంక పాపమే చేస్తాడు. బై బర్తే సిన్నర్. అవునా? పుట్టుకతోనే పాపిగా పుట్టిన మనిషి పాపమే చేస్తాడు. మరలా ఎవరి ద్వారా మనకు విడుదల వచ్చింది? యేసు ప్రభు మనం పాపం నుంచి విడిపించబడి గొప్ప కృపను మనం పొందుకున్నాం. హల్లెలూయా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 18వ వచనం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై యుందుము. ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ జీవితకాలం మట్టుకే కాదు, అంటే ఎంతవరకే కాదు, భూమి మీద ఉన్నంతకాలమే కాదు, యుగ యుగాలు వెళ్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. యుగ యుగాలకి వెళ్తుంది అది. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించి ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమే ఇందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగేను. చూసారా, ఎవరి ద్వారా మరణం వచ్చింది? మొదటి ఆదాం ద్వారా. ఇప్పుడు ఏ మనిషి ద్వారా మనకి పునరుద్ధానం పొందుకున్నాం? యేసు ప్రభు ద్వారా. అర్థమవుతుందండి? ఇదే కృపవాక్యం. మొదటి మనిషి ఆదాం తప్పు చేశాడు, మానవులందరికీ
పాపం ప్రవేశించింది. యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చింది? కృప వచ్చింది. హల్లెలూయా. పునరుద్ధానం 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మొదటి ఆదాము ద్వారా మానవులందరికీ పాపం వస్తే ఎవరి ద్వారా ఇప్పుడు బ్రతికించబడుతున్నాం? యేసు ప్రభు ద్వారా. దీనికి ఏమైనా చేయాలా మనం? మరి మొదటి ఆదాము పాపం వల్ల మానవులందరికీ పాపం సంక్రమిస్తే మనం పాపం వద్దన్నా చేస్తుంటాం. వాక్యం అర్థమవుతుందండి. చూడండి, మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఎందుకు? పాపం ప్రవేశించడం ద్వారా మనం పాపమే చేస్తాం. ఇంకా అవునన్నా కాదన్నా ఎవరైనా చేయకుండా ఉండగలరా? ఎవరు ఉండలేరు. మరి ఇప్పుడు ఎవరి ద్వారా మనం బ్రతికించబడుతున్నాం ప్రతిదినము? యేసు ప్రభు ద్వారా. అదే వాక్యం ఏంటి చూడండి, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారు అలాగనని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ఇప్పుడు మనం ఎవరి ద్వారా బ్రతుకుతున్నాం? యేసు ప్రభు ద్వారా. ఎవరి జీవం ప్రవహిస్తుంది? యేసు ప్రభు జీవం ప్రవహిస్తుందండి. మనం నమ్మి పలికినప్పుడు మన జీవాన్ని మనం అనుభవిస్తాం. మన జీవితంలో మనం ప్రతిదినము నమ్మాల్సింది అది, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని, అంతేగాని నేను పురుగుని, చేవని, నేను మట్టి పురుగుని, నేను ఏగని, దోమని కాదండి. అలాంటి స్థితిలో మనం లేము. అర్థమైందా? అటువంటి ప్రార్థనలు చేయకండి దయచేసి. మనకు దేవుడిచ్చిన విలువ వేరు, మన ఆధిక్యత వేరు, మన సామర్థ్యం వేరు. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం బ్రతికించబడ్డాం. 23వ వచనం, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చూసారా ఎప్పుడు వస్తుందండి అంతం? చూడండి 24, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయిచుండ వలెను. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తారండి? రాజ్య పరిపాలన చేస్తాడు ఆయన. ప్రతి శత్రువు ఎవరి పాదముల కింద ఉంది? యేసుప్రభు పాదాల కింద ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎందుకు ఈ కొరింథీ సంఘానికి రాస్తున్నాడంటే, ఈ సందర్భం యూదులకు అర్థమవలేదు. హల్లెలూయా. ఎందుకంటే యూదుల రాజు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? రాజు పని ఏంటండి? రాజు పని పరిపాలన, యుద్ధాలకు వెళ్ళడం. అవునా? ఈయన ఏం చేస్తున్నారు? ఈ రాజు ఏం చేస్తున్నారండి? చనిపోయిన వారిని తిరిగి లేపడం. అవునా? గుడ్డివారికి కళ్ళు ఇవ్వడం, కుంటివారిని లేపడం, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం, డబ్బు లేని వారికి డబ్బుని ఇవ్వడం. అవునా? ఈ రాజు ఎవరు? మన రాజు యేసు ప్రభు. మరి ఈ రాజుని ఎవరు చూశారు? యూదులు చూస్తున్నారు కళ్ళ ముందే. పుట్టింది ఏ కుటుంబంలో పుట్టాడు ఆయన? వడ్రంగవాని కుటుంబం నుంచి వచ్చాడు. అవునా? మరి రాజు ఎక్కడ పుట్టాలి? రాజుల కుటుంబంలో పుట్టాలి. అవునా? అది ఒక సందర్భంగా తీసుకొచ్చి అతి ప్రాముఖ్యమైనది. ఎందుకు యూదులు నమ్మలేకపోతున్నారంటే ఆయన మరణం. రాజు మరణించడం ఏంటి? యుద్ధంలో మరణించాలి. కానీ ఈయన అనేక మంది మనుషుల చేత దూషించబడ్డాడు. అవునా? అనేక మంది మనుషుల చేత అవమానం పొందాడు. మరి ఈ రాజు మరణం ఎంత ఘోరంగా ఉంది? యూదులు తీసుకోలేకపోతున్నారు. యూదులకి ఆయన మరణం గురించి అర్థం అవ్వలేదు. అందుకే ప్రతిదినము మనం పాప క్షమాపణ గురించి తెలుసుకుంటే దేవుని వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే సమస్త జ్ఞానం ఎక్కడుంది? పాప క్షమాపణలోనే ఉంది. హల్లెలూయా. వాక్యం ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళు చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజ్య పరిపాలన యేసుప్రభు ఏలుబడి మన జీవితంలో చేస్తున్నాడు. మరి యూదులకి ఎందుకు అర్థం అవ్వలేదంటే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. మొదట 28 నుంచి చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఏమిస్తాడండి? దావీదు సింహాసనాన్ని ఇస్తాడంట. ఎవరికి? యేసుప్రభు వస్తున్నారు మరి ద్వారా. అవునా?
మరి దావీదు సింహాసనం మీద వస్తే ఎలా ఉంటాడు రాజు? రాజు ఎలా ఉంటాడండి? ఒక సింహాసనం మీద రాజు వస్తున్నాడంటే అనేక మంది సలాం కొట్టాలి, అవునా? అవునా కదా? రాజు వస్తున్నాడంటే తల వంచాల్సిందే. మరి రాజు అంటే అంత ప్రత్యేకంగా ఉంటాడు. మరి ఈ రోజు ఎలా ఉన్నాడు? యేసుప్రభు ఎలా ఉన్నాడండి? ఆయన ఎంతో సాత్వికుడు, దీన మనసు గలవాడు, అవునా? ఈ విధానం యూదులకు అర్థం అవ్వట్లేదు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన సింహాసనం మీద రావాలి, కానీ ఒక వడ్రంగం కుటుంబంలో జన్మించాడు. అంతగా తగ్గించుకున్నాడు మన అందరి కొరకు. హల్లెలూయా! ఎంతగా తగ్గించుకున్నాడండి? ఒక మానవుడిగా వచ్చి పశువుల పాకలో జన్మించి మనుషుల చేత దూషించబడి అవమానం పొంది సిలువెక్కాడు ఆయన, అవునా? మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ మరణం యూదులకు అర్థమవలేదు. అందుకే యూదులు నమ్మలేదు పునరుద్ధానం గురించి. ఈయన యూదుల రాజు ఏటని, ఈయన మెస్సయ్య ఏటని ఇప్పుడు అనేక మంది నమ్మి ఉన్నారనుకున్నారా యూదుల్లోనే? ఇంకా కొంతమంది నమ్మలేదు. ఎందుకు నమ్మట్లేదు? ఒక రాజుగా వస్తున్నాడంటే మరణించడం ఏంటి? అవమానంగా అవమానించబడ్డం ఏంటి? ఉమ్ములు వేయబడ్డం ఏంటి? అంతగా ఆయన తగ్గించుకున్నాడు మన కొరకు. హల్లెలూయా! ఆయన తగ్గించుకొని మరణం పొంది మనకి గొప్ప జీవాన్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప కృపనిచ్చాడంటే ఆయన, చూడండి రోమపత్రిక 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందము. అందరూ చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచిండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇప్పుడు ఎవరిని బట్టి అతిశయపడుతున్నామండి? యేసు ప్రభుని బట్టి. దేవునికి దూరస్తులం. ఎవరి వల్ల సమాధానం వచ్చింది? యేసు ప్రభు ద్వారా మనం సమాధానం పరచబడ్డాం. ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం మన జీవితంలో. మనకి ఇంక అడ్డులు లేవు దేవుడి దగ్గర నుంచి. ఈ వాక్యం అర్థమైన వాళ్ళ హృదయం ఆనందంతో నిండిపోద్ది. ఈ వాక్యం అర్థం అవ్వలేనప్పుడు మరలా ఇంటికి వెళ్ళి వినండి. హల్లెలూయా! ఒక్కసారి వింటే అర్థమవుతుందండి వాక్యం. వినాలి. వింటే ప్రతి క్షణం యేసుప్రభు మీకు కొత్తగా కనబడతాడు. ఆయన ప్రతిరోజు ఆయన కొత్తగానే కనబడతాడు. ఎంతో ప్రత్యేకమైన వారిగా కనబడతాడు. మనం ఎవరితో సమాధానం కోల్పోయాం? మొదటి ఆదాం వల్ల దేవునితో సమాధానం కోల్పోయాం. ఎవరి వల్ల సమాధానం వచ్చింది? యేసుప్రభు ద్వారా. మరి మన జీవితంలో ఎవరు పనిచేస్తారు? దేవుడు పనిచేస్తాడండి. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఈ భూమి మీద ఖాళీగా, ఒంటరిగా విడిచిపెట్టలేదు. నాకెవరు లేరు, నా జీవితం నాశనం అయిపోయింది, నేను ఒక అంటరోగిని అయిపోయాను, అవునా, నేను అనాథని అయిపోయాను అనుకోవడానికి లేదు. దేవుడి విధానంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుస్తుంది. దేవుని విధానంలో రావట్లేదంటే ఆయన పునరుద్ధానాన్ని నమ్మట్లేదు అంతే. దేవుడు పెట్టిన విధానాన్ని మనం ఎంతగా నమ్ముతామో పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. హల్లెలూయా! ఆయన చేసిన సిలువ బలియాగానికి విలువిస్తున్నామండి. ఇక్కడ మనుషుల గురించి కాదు చేసేది, యేసు ప్రభు గురించి మనం అడిగేయాలి. ఎవరి గురించి? మనం ప్రతి దేవుడి కోసం వేసే ప్రతి అడుగు విశ్వాసంతో ఏం నమ్ముతున్నాం? మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. హల్లెలూయా! పునరుద్ధానం ద్వారా మనం ఏం పొందుకున్నాం? యేసు ప్రభు సిలువ బలియాగం ద్వారా మనం ఏం అనిపిస్తున్నాం? అప్పుడు దేవుడితో సమాధానాన్ని పొందుకున్నాం. మరి దేవుడితో సమాధానం మనకు ఉంది అన్న మనిషి ఎలా ఉంటాడో తెలుసా? ప్రతి అడుగు విశ్వాసంతో వేస్తాడు, ప్రతి మాట విశ్వాసంతోనే పలుకుతాడు. ఎందుకు? జరుగుతుందని ఖచ్చితంగా మనిషి తెలుసు. ఎందుకు? దేవుడితో అంత సమాధానంగా మనం వెళ్ళిపోయాం. ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల. మరి పలికితే మన జీవితంలో మనం అనుభవిస్తాం. మన విశ్వాసంతో అడుగేసినప్పుడు మన జీవితంలో అది పొందుకుంటాం. ఇంకా అవ్వదు అనడానికి లేదు. ఎవరు చేశారు ఇదంతా? యేసు ప్రభు చేశాడండి. ఆయన గురించి మనం తెలుసుకుంటే చాలు జీవితంలో. ఇంకా మనం చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఇంక లేదు, ఇంకా నేను చేస్తాను, నేను ఇంకా తొమ్ముతానంటే ఇంక తోవడానికి ఏం లేదు ఇక్కడ. పాత్రలు అరిగిపోతాయి, అవునా? మనం చేయడానికి ఏం లేదండి. ఇదే కృప. మనిషి నమ్మలేకపోతున్నాడు. ఆయన చేసి పెట్టాడు అంతా, మనం అనుభవించడమే. హల్లెలూయా!
దేవుడితో సమాధానం మనం కలిగి ఉన్నాం, ఇప్పుడు పొందుకున్నాం. దేవుడితో సమాధానం ఉంది డైరెక్ట్గా మనకి యేసు ప్రభువు వల్ల, ఆయన శిలువ బలియాగం ద్వారా. లేదండి నేను తప్పులు చేసేస్తున్నాను, పొరపాట్లు చేస్తున్నాను మాటలు రాకూడదు. ఎందుకు? వాక్యంలో మీకు చూపించాను. మనిషిలో ఉన్న స్వభావం కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంది. అది ఆ స్వభావం ఎప్పుడు తీసివేయబడుతుంది పూర్తిగా? యేసుప్రభు వస్తాడు, ఆయన మధ్యాకాశకు వచ్చినప్పుడు సంఘంతో ఎత్తపడతాం. మనం అంతవరకు ఏమని నమ్మాలి? నేను క్రీస్తు చేసిన దేవుని నీతిని అని నమ్మాలి, అంతే. ఆయన సిలువ కార్యానికి మనం విలువిస్తున్నాం. హల్లెలూయా. అంతే. మనల్ని మనం చూసుకుంటే ఏం దొరకదు. నేను బలహీనురాలిని, నేను బలహీనుడిని, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నేను నీరసించిపోయాను, నాకు బాటిల్ ఎక్కించండి. అవునా? ఏం లేదండి. యేసుప్రభు అంతా ఈ భూమి మీద. ఆయన కొరకే బ్రతుకుతున్నాం మనం. ఎందుకంటే మనం ఆయన సొత్తు అయిపోయాం. మనం ఆయన సొత్తు. హల్లెలూయా. మనం ఎవరి సొత్తు అండి? ఆయన సొత్తు అన్నప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? ఆయన గురించి తెలుసుకోవడమే భూమి మీద. ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడి నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం మన జీవితంలో. హల్లెలూయా. అందుకే ప్రతిదినం విశ్వాసంతో ఏం పలకాలి? నమ్మి పలుకుతాం. వారు వేసే అడుగు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కీర్తనలు తీయండి ఒకసారి. కీర్తనలు 145 తీయండి. 145. కీర్తనలు 145. మొత్తం చూడండి. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామం నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామం స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడెదరు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఇది ఎవరు రాస్తున్నారండి ఈ కీర్తన? దావీదుకి ఏం తెలుసు? యేసుప్రభు శిలువ బలియాగాన్ని చూశాడండి. హల్లెలూయా. అందుకే హృదయానుసారుడు అయ్యాడు. పాత నిబంధనలో ఉన్న దావీదు యేసుప్రభు గురించి తెలుసుకున్నాడు. అందుకే నా హృదయానుసారుడు అనే బిరుదు పొందుకున్నాడు దావీదు. హల్లెలూయా. మనం యేసుప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటామో మన జీవితంలో ఆయనే పనిచేస్తాడు. దేవుడే పనిచేస్తాడు డైరెక్ట్గా. హల్లెలూయా. ఆయన పనిచేస్తాడండి. ఆయన ఆశీర్వాదం మనం అనుభవిస్తాం. మరి ఎవరు ఆపుకుంటున్నారు ఆశీర్వాదాన్ని? అవ్వదు, జరగదు, నాకేం అవ్వదు, నేను యేసుప్రభుని ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నాను కానీ ఏం అవ్వట్లేదు. మనిషి తన మాటతో నిన్ను ఆపుకుంటున్నాడు. ఆశీర్వాదం ఆగదు మన జీవితంలో, ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని. ఆ మనుషులు వేసే ప్రత్యేకమైన అడుగులు ఎలాగుంటాయో చూడండి. 4వ వచనం. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడెదరు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఈ వచనం అర్థం చెప్తాను చూడండి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురంటే, ఇప్పుడున్న తరం రాబో తరం వారి వస్తున్న తరంకి చెప్తుంది ఆయన క్రియల కోసం. కుటుంబంలోని తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు కుటుంబంలో నుంచి ఇంకో తరం వస్తుందా రాదండి? వేరే దేశం నుంచి వస్తుందా? ఎవరు మాట్లాడట్లేదు. భారతదేశంకి ఒక తరం రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలా, అమెరికా నుంచి రావాలా? చెప్పండి. కుటుంబంలో నుంచి వస్తుంది. హల్లెలూయా. మరి కుటుంబంలో నుంచి వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న పిల్లలకి ఎవరు చెప్తారండి దేవుని క్రియల కోసం? అందుకే వాక్యం వింటే జ్ఞానం పొందుకొని పిల్లలకి వాక్యం నేర్పిస్తున్నప్పుడు, దేవుని కృప గురించి వివరిస్తున్నప్పుడు వారు తయారవుతారు. హల్లెలూయా. విశ్వాసంతో మాట పలికినప్పుడు వారి జీవితంలో ఆశీర్వాదం కనబడుతుంది. వారు కూడా ఎలా తయారవుతారు? ఎలా తయారవుతారండి? అలా ఉండిపోతారా ఏంటి? చిన్నపిల్లలకి భోజనం పెడుతున్నప్పుడు ఎదుగుతారా, అలా ఉండిపోతారా? మరి చెప్పండి. ఎదుగుతారు వాళ్ళు దేవుళ్ళో. ఇంత ఆశీర్వాదం వారికి వద్దా? తల్లిదండ్రులుగా ఉండి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఎవరు ఆపుతున్నారు పిల్లల దగ్గర? ఎవరు ఆపుతున్నారండి? తల్లిదండ్రులుగా మనం దేవుడి జ్ఞానం తెలియనప్పుడు పిల్లలకి అది నేర్పించలేం. తెలిసినప్పుడు దేవుడి గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్పదా. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా దేవుడితో ఇంత పరచబడి ఉన్నాము. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన అని జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు పిల్లలకి నేర్పిస్తాం. హల్లెలూయా. వారు ఎలాగ ఎదుగుతారు? వారు అద్భుతంగా ఎదుగుతారండి.
ఆ తరం అద్భుతంగా తయారవుతుంది. అందుకే యేసుప్రభు కోసం పిల్లల్ని తయారు చేయాలి. హల్లెలూయా. ఈ వచనంలో ఏముంది? ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడెదరు, నీ పరాక్రమ క్రియలను తెలియచేస్తారండి. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకి యేసుప్రభు గురించిన గొప్ప విషయాలు తెలియజేస్తారు. వారు యేసుప్రభు గురించి వింటున్న ప్రతి క్షణం అద్భుతంగా తయారవుతారు. హల్లెలూయా. వారి జీవితంలో వారి నుంచి ఏం రావాలో అన్నీ బయటకు వస్తాయి. దేవుడు వారి జీవితంలో ఏముంచాడో. విశ్వాసంతో మనం అడుగులు వేస్తున్నప్పుడు మనం విశ్వాసాన్ని వాడుతున్నాం. దేవుడు ఇచ్చిన గొప్ప వరాన్ని వాడుతున్నాం. హల్లెలూయా. వాడుతున్నామంటే అర్థం ఏంటి? పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. నమ్మి పలుకుతున్నామంటే అర్థం ఏంటి? యేసుప్రభు పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. యేసుప్రభు శిలువ బలియాగాన్ని నమ్ముతున్నాం. పలికిన ప్రతి క్షణం మన దేవుడిచ్చిన ఈ జీవితంలో, మన జీవితంలో ఆయన పనిచేస్తాడు. మనం పని చేయమండి. ఎవరు పని చేస్తారు? యేసుప్రభు పని చేస్తారు. మనం పని చేయం. ఆయన సామర్థ్యం మనలో నుండి ఆయన మన ద్వారా ఆయన పని చేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతిదినం మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసుప్రభు గురించి తెలుసుకుంటే చాలు. అంతకు మించి ఈ భూమి మీద ఏం లేదు. క్షమాపణ గురించి తెలుసుకోవడమే. ఆయన మనల్ని ఈ భూమి మీద అనాథగా విడిచిపెట్టలేదు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. హల్లెలూయా. ఏమిచ్చారండి? ఆయన అనేక అవమానాలు పొందారు. అవునా? శిలువ మీద నలిగిపోయాడు ఆయన. ఆయన గురించి తెలుసుకుంటే చాలు ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప కృపను మన అందరికీ ఇచ్చాడు. దినం ఈ కృపావాక్యం అనేక మందికి వెళ్ళాలని దేవుడు అనేక విధాలుగా ఆయన అనేక మందిని వాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన కృపను గురించి ఈ భూమి మీద అనేక మంది తెలుసుకోవాలి. ఈ దినం ఎంత గొప్ప కృపావాక్యాన్ని దేవుడు మనకి బోధిస్తూనే ఉన్నాడు. మరి ఎంతమంది వింటారు వాక్యాన్ని ప్రతిదినం? ఈ వాక్యం విన్న వారు ఎవరు వినకుండా ఉండలేరు ఇంక వాక్యాన్ని. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం మనకి దేవుడి నుంచి వస్తూనే ఉంది, ఇంకా ఆగదు అది. హల్లెలూయా. అందుకే ప్రతిదినం మనం ఎలా అడుగులు వేయాలి? విశ్వాసంతో అడుగేయాలి. విశ్వాసంతో అడుగేస్తున్నామంటే ఏం నమ్ముతున్నాం? పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. హల్లెలూయా. పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం అంటే ఎవరికి విలువిస్తున్నాం? యేసు ప్రభుకి విలువిస్తున్నాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకో. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీయనాలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయం నేనర్పింతు. ఏమివ్వగలను నీయనాలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయం నేనర్పింతు. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ రొట్టెని తీసుకున్న ప్రతి క్షణం మనకి జ్ఞాపకం ఒకటే రావాలి. నా ప్రతి శిక్షణ ఆయన శరీరంలో భరించాడని, అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి శిక్షణ ఆయన శరీరంలో భరించాడని మనకి జ్ఞాపకం రావాలి. అందుకే ఆయన చెప్పాడు, ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని.
ఆయన శరీరంలో ప్రతి శిక్షను తీసుకున్నాడు. ఆయన ప్రతి అవమానాన్ని తీసుకున్నాడు. శరీరంలో నలిగిపోయాడు ఆయన. మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి శిక్షను ఆయన శరీరంలో అనుభవించాడు ఆయన. అందుకే ప్రతిదినం ప్రతి క్షణం ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగినని నమ్మి మనం తీసుకుంటాం. ఒక గొప్ప ఆరోగ్యాన్ని మనం శరీరంలో అనుభవిస్తాం. గొప్ప ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, ఖచ్చితంగా అనుభవిస్తాం. అందుకే ఆయన చెప్పాడు, ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తాన్ని సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడి గురించి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన మానవుడిగా వచ్చి రక్తాన్ని చిందించాడు. ఆయన మరణించాడు. ఆయన మరణించి 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. ఈ గొప్ప పునరుద్ధానం యూదులకు అర్థమవలేదు. ఎందుకంటే ఆయన యూదుల రాజు, మెస్సయ్య ఆయనే. ఈ గొప్ప కృపను మన అందరికీ ఇచ్చాడు ఆయన. యూదులకు అర్థమవలేదు. యూదుల రాజు అని అన్నాడు ఆయన. ఆయన మరణించాడు. మరణించి 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. ఈ గొప్ప కృప యూదులకు అర్థమవలేదు. ఈ దినం ఆ గొప్ప కృప మనందరికీ ఇచ్చాడు. ఆయన మనలందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. అందుకే ప్రతిదినం నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని నమ్మి మనం ముందుకెళ్ళాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. మనం నమ్మి పలుకుతున్నామంటే పునరుద్ధానాన్ని నమ్మి ముందుకెళ్తున్నామని అర్థం. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. ఈ గొప్ప కృపావాక్యాన్ని మాకు వినిపించినందుకు వందనాలు దేవా. మా అందరికి ఇంత గొప్ప కృపను మీరు ఇచ్చావయ్యా, మీకు వందనాలు అయ్యా. దేవునికి దూరస్తులైన మమ్మల్ని అయ్యా మీ సిలువ బలియాగం ద్వారా దగ్గరగా, తండ్రికి దగ్గరగా మీరు చేసిన విధానం బట్టి వందనాలు. గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ప్రతి ఆశీర్వాదం మా జీవితంలో వస్తూనే ఉందయ్యా. ప్రతి ఆశీర్వాదం మా జీవితంలో ఏలుబడి చేస్తూనే ఉందయ్యా. అయ్యా మీ సిలువ బలియాగం ద్వారా దేవుడితో సమాధానం పరిచిన విధానం బట్టి వందనాలు. ఇంత గొప్ప కృపను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి ఇంకా దేవా క్షమాపణ గురించి, పాప క్షమాపణ గురించి తెలుసుకునే గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఇంకా మీ గొప్ప కృపావాక్యాన్ని మాకు నేర్పించమని వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు దేవా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నానయ్యా. అయ్యా ఎవరైతే ఉద్యోగం చేస్తారో, వ్యాపారం చేస్తారో వారికి జ్ఞానము మీ కృపను దయచేయండి అయ్యా. అంచెలంచెలుగా ఎదిగింపచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారిని వాడుకోండి అయినా, మీ పరిచర్యలో వారిని వాడుకోండి అయ్యా. ఎందుకంటే ఈ కృపావాక్యం అనేక మందికి వెళ్ళాలైనా. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వారందరినీ బహుగా మీరు దీవించిన విధానం బట్టి వందనాలు. విన్న ప్రతి బిడ్డను మీరు దీవించిన విధానం బట్టి వందనాలు దేవా. మీ కృపావాక్యాన్ని మాకు ఇంకా వినిపింపజేయమని వేడుకుంటున్నాను నాన్న. మీ వాక్యాన్ని మాకు ఇంకా నేర్పించమని వేడుకుంటున్నానయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో ఇప్పుడే మీరు పొందిన దెబ్బల వలన ఒక స్వస్థత కలిగెను. ఎందుకని మీ మాట ఎప్పుడైతే మేము పలుకుతామో విశ్వాసంతో ఇప్పుడే వారి జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని వారు అనుభవించిన విధానం బట్టి వందనాలు. మానసికంగా ఎవరైతే నలిగిపోతున్నారో ఇప్పుడే దేవా మీరు పొందిన దెబ్బల వల్ల వారికి స్వస్థత కలిగిన నాయన. మీరు వారిని విడిపించిన విధానం బట్టి వందనాలు. గొప్ప ఆరోగ్యాన్ని, సమాధానాన్ని వారి జీవితంలో మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవ. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తానయ్యా. అయ్యా ఇంకా మాకు మీ వాక్యాన్ని నేర్పించమని, మీ కృపణ గురించి మాకు నేర్పించమని, నడిపించమని వేడుకుంటున్నానయ్యా. దేవ మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.